తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైనే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభ నష్టాల డిస్కషన్ పక్కన పెడితే పాలేరు టికెట్ ఎవరు తెచ్చుకుంటారన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. తుమ్మల, షర్మిలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి ఈ నియోజకవర్గం మీదే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు పాలేరు పంచాయతీ బెంగళూరుకు చేరిందట. పాలేరు చుట్టూ రాజకీయం. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీ. తుమ్మలను పట్టించుకొని కేసీఆర్, తుమ్మలను హస్తంలోకి ఆహ్వానించిన పొంగులేటి, బట్టి. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనాని షర్మిల కండిషన్స్. పాలేరు సీటుతో అనుచరులకు ప్రాధాన్యత అడుగుతున్న షర్మిల. బెంగళూరుకు చేరిన పాలేరు సీటు పంచాయతీ. డీకేను డీల్ చేయమన్న అధిష్టానం. తెలంగాణలో రాజకీయం మరింతగా ముదురుతోంది. ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరికి కోపం, మరొకరేమో అసంతృప్తి. ఇలా రకరకాల రాజకీయాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకరేమో ఓ పార్టీకి అధ్యక్షురాలు, పాలేరు సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పార్టీ విలీనం కోసం సిద్ధమవుతున్నారు. మరొకరేమో పాలేరు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరొకరేమో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పాలేరు సీటుపై మాత్రం కన్నేశారు. సీటు ఒక్కటే, కానీ పోటీకి మాత్రం ముగ్గురు. తాజా పరిణామాలను చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం జిల్లా పాలేరు సీటు కీలకంగా మారింది. ఈ సీటు కోసం షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పాలేరు సీటు కోసం మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక కొన్ని తనకు, తన అనుచరులకు మరికొన్ని సీట్లు ఇవ్వాలని ముందే క్లారిటీతో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు నుంచే పోటీకి సిద్ధమంటున్నారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మరో నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరి పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి గతంలోని సీన్ రిపీట్ అవుతుందని తుమ్మల ధీమాగా కనిపిస్తుంటే, ఖమ్మంలో తాను ప్రజాప్రతినిధి, అందరి వాడిని, అందుకే తననే గెలిపిస్తారనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు పొంగులేటి. ఇక రాజన్న రాజ్యం తెస్తాను, తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను, తనను ఆదరించండి అని ముందుకొచ్చారు వైఎస్ షర్మిల. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నా అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య తాము ఆశిస్తోన్న నియోజకవర్గం పాలేరు. ఇక ఈ పాలేరు టికెట్ల పంచాయతీ ఇప్పుడు బెంగళూరుకి చేరింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన డీకే శివకుమార్ దగ్గరికి పాలేరు పంచాయతీ చేరింది. అటు షర్మిల, ఇటు తుమ్మలతో వరుస భేటీలతో డీకే శివకుమార్ బిజీ అయ్యారు. ఇంతకీ పాలేరు టికెట్ను ఎవరికిస్తారనే దానిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఓవైపు షర్మిల, డీకే సమావేశమై పాలేరు విషయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరడంతో ఏకంగా ఈ పంచాయతీ డీకే దగ్గరికి చేరింది. ఆయనతో రేవంత్ తుమ్మల భేటీ తర్వాత దీనిపై అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుమ్మలకు స్పష్టమైన హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాలేరుపై క్లారిటీ వస్తే తుమ్మల త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పాలేరు సీటు కోసం ముగ్గురి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి మరి.